తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. శారీరక సుఖాలను ఇచ్చేటటువంటి జీవితం ఎంతవరకు మనం మోయగలుగుతాం చెప్పండి. ఆ బావి నుంచి బయటికి రా, సముద్రం నీ కోసం రెడీగా ఉంది. నో అని అక్కడ నువ్వు చెప్పావు అని అంటే నీ యొక్క క్యారెక్టర్ ఏంటో అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీ ఏ పర్సన్ అయితే నో అని చెప్పానో ఆ పర్సన్ ప్లేస్లో నేను ఉన్నాను మేడం, ఈరోజు వాడు బయటకు వెళ్ళిపోయినాడు. కొండ మనకి చూసామంటే చాలా పెద్దదిగా కనపడుతుంది, అద్దం తీసుకొచ్చి పెట్టండి ఎంత చిన్నదిగా కనిపిస్తుందో. ఎస్ అనేటటువంటి అక్షరాలు 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టే ఆ కమిట్మెంట్స్ అనేటటువంటిది ప్రతి ఒక్క చోట నిత్యకృత్యం అయిపోయింది ఈరోజు. మా టీమ్ లీడర్స్ మేడం ఆడాలేదు మగాలేదు మేడం, మగవాడి మీద చేసినట్టుగానే వచ్చి మా మీద కూడా వేసేస్తారు మేడం. ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా మాకు. ఆ కమిట్మెంట్ అడిగేటువంటివన్నీ కూడా సునకానందాలు. ఆ హింస రేపొద్దున మీ కుటుంబానికి ఏ రూపంలో వస్తుందో కూడా మీకు తెలుసా? ఏడుస్తున్నారండి ఆడవాళ్ళు. నమస్కారం ప్రియా చౌదరి గారు. నాకు ఒక మెయిల్ వచ్చిందండి మిమ్మల్ని అడగమని చెప్పేసి, కానీ చాలా బాధ వేసింది అనమాట. వాళ్ళు ఒక లేడీ నాకు ఆ మెయిల్ సెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎలా ఉంది అని అంటే నాగరాజ్ గారు, హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఆఫీస్లో ఉన్నటువంటి బాస్ వరకు కనుక మనం చూసుకుంటే అంత కమిట్మెంట్ స్థితికి వచ్చేసారు. వాళ్ళ చేతుల్లో మా జీవితాలు నలిగిపోతున్నాయి, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకునే అంటే దాని మీద కనీసం రైస్ చేసే పరిస్థితి ఇది అని చెప్పుకోవడానికి కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో చాలామంది మహిళల జీవితాలు నలిగిపోతున్నాయి. ఎవరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దానికి కూడా అవగాహన లేకుండా పోయింది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. చెప్పుకుంటే జాబ్ పోతుందేమో అని భయం, లేదా పై స్థాయిలో ఉన్నాడు ఏమైనా చేస్తాడేమో అని భయపడుతున్నాము. ఇటువంటి వాటి మీద అవగాహన పెరిగేలాగా, దానితో పాటు ఒక సలహాను సూచనలాగా, లేదా మేము ఏదన్నా స్ట్రాంగ్గా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది, ఆఫీస్లో కానీ బయట కానీ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఆ విషయం మీద ఒక వీడియో చేయండి అని మెయిల్ పెట్టడం జరిగింది. నాకు ఫస్ట్ చేయాల్సింది టు సే నో. సే నో. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి, నిజంగా అవసరం లేదు. మీకు ఒక మెయిల్ వచ్చిందే. నేను గత ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఈ కేసెస్ భయంకరంగా చూస్తున్నాను. చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ చూశాను. నాకు నిజంగా అర్థమైంది ఏంటి అని అంటే, వాళ్ళ లైఫ్లన్నీ విన్న తర్వాత వీళ్ళు ఒకే ఒక్క టాబ్లెట్ వేసుకుంటే ఈ సమస్యలన్నిటికీ దూరంగా ఉంటారు కదా అనిపించింది. ఆ టాబ్లెట్ పేరు ఏంటి అంటే నో. NO. నో. ఓకే, మీరు అనొచ్చు నో చెప్తే జీవితాలు వెళ్ళవు, ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు, అది సాధ్యం కాదు అని అంటే, మరి అది సాధ్యం కాదు అన్నప్పుడు నువ్వు బయటికి రావడం కూడా సాధ్యం కాదు. పొరపాటో గ్రహపాటో, అవసరమో లేకపోతే గత్యంతరం లేకను లొంగిపోవాల్సి వచ్చిన చోట లొంగిపోయారు. దాని పర్యవసానం ఏంటి అనేది మీ జీవితంలో డెఫినెట్గా మీరు చవి చూస్తారు. ఎందుకు అనంటే కమిట్మెంట్ అనేది ఒకసారి ఒక చోట ఆగిపోదండి. అది ఎట్లాంటిది అనంటే ఇట్ జస్ట్ లైక్ దాన్ని ఏమంటారు, ఒక భయంకరమైనటువంటి స్కిన్ డిసీజ్ లాంటిది. అది పాకుతూ పోతుంది. ఒకసారి అది ఏర్పడింది అనంటే అది శరీరం మొత్తం ఎలా అయితే తినేస్తూ పాకుతూ పోతుందో మన జీవితం మొత్తం అది ఆక్యుపై చేసేస్తుంది. దాన్ని అలౌ చేయకుండా ఉండాలంటే మనం ఆరోగ్యవంతంగా ఉండాలి. లేదు అలౌ చేశాము అనంటే దాన్ని ఇమ్మీడియట్గా ఏం చేయాలా, కూకటి వేళ్లతో సహా దాన్ని మన శరీరంలో నుంచి తగ్గించుకొని మాన్పించుకొని దానికి తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది నా దగ్గర మాట్లాడేది ఏంటి అని అంటే, నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేడం దీంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. అవును, నేను అడిగాను చాలామందిని, ఎందుకు రాలేకపోతున్నారు దీంట్లో నుంచి అంటే 2 కారణాలు. ఒకటి, ఎదుటివాడు బ్లాక్మెయిల్ చేసన్న వీళ్ళని ఆపుతున్నాడు. లేదు అనంటే వీళ్ళు బయటకు వచ్చేస్తే అంత జీతం ఉన్నటువంటి ఉద్యోగం కానీ అటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి జీవితం కానీ వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది. ఈ జీవితానికి అలవాటు పడిపోయాము, లేదా ఈ జీతం లేకపోతే మాకున్నటువంటి కమిట్మెంట్స్ ఇంటి ఈఎంఐ కట్టుకోనివ్వండి, కార్లకు ఈఎంఐలు కట్టుకోనివ్వండి, అంటే మన జీవితం అంతా ఈఎంఐలకి 3 ముళ్ళు వేసేసాం కదా. సో ఈ ఈఎంఐల కోసము మనం ఏం చేస్తున్నాము, ఇవి చేయాల్సినటువంటి పరిస్థితి. సో అప్పుడు నేను చెప్పాను, ఎన్ని కంపెనీల్లో మీరు మారారు, లేదు ఒక కంపెనీలో ఎంతమందితో మీకు ఇలాంటి పరిస్థితుల్ని మీరు ఫేస్ చేసి ఉన్నారు,
ఎందుకంటే ఇదే జీవితము అనుకున్నప్పుడు మీరు ఒక్క వెర్షన్లో మీరు కమిట్మెంట్ మీరు ఇచ్చిన తర్వాత మీ జీవితం సెటిల్ అవ్వాలి కదా, అవ్వలేదు కదా. దాని తర్వాత ఇంకొకటి ఇదేంటంటే సైకిల్ చైన్ లాగా ఆ గొలుసులు ఏర్పాటు చేసుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారు. ఎవ్రీవేర్ మీరు యూ షుడ్ సే ఎస్, ఓకే, యూ హ్యావ్ టు సే ఓకే అనేటటువంటి సిచ్యుయేషన్ని మీరు మోసుకొస్తుంది. అవును. ఈ తలనొప్పులన్నీ తెచ్చిపెట్టుకున్నది ఎవరు? మీరే కదా. నేను ఒక విషయం చెప్తున్నానండి, మనసుకి సుఖం లేనటువంటి జీవితం, శారీరక సుఖాలను ఇచ్చేటటువంటి జీవితము ఎంతవరకు మనం మోయగలుగుతాం చెప్పండి? ఏ ఎక్స్టెంట్ వరకు మనం అనుభవించగలుగుతాం చెప్పండి? మనకు కావాల్సింది ఇప్పుడు నాగరాజు గారు, మనం ఇక్కడ వర్క్ చేసామండి, అలసిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఏం కోరుకుంటాం? మనం మనశ్శాంతి వస్తుంది. మనకి మనశ్శాంతి కోసము మనము ఇల్లు అనేది చూస్ చేసుకున్నాం. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చేసినటువంటి పనిని ఇంటికి వెళ్ళిన తర్వాత మన మైండ్లో తొలుస్తుంది అనుకుందాం. అది మేడే కావచ్చు, లగ్జరీ హౌసే కావచ్చు, ఇంకేదైనా స్టార్ హోటల్ కావచ్చు. కానీ మన యొక్క మనసు, మన యొక్క శరీరము మనల్ని ఇలా పించి చేస్తుంది. దేనికోసం మనం ఎస్ చెప్తున్నాం? దేనికోసం? పరిస్థితుల కోసం ఎస్ చెప్పాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు ఏంటి ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఆ పరిస్థితులు మీరు కొని తెచ్చిపెట్టుకున్నారా? పరిస్థితులు వాటంతట అవే వచ్చినాయా? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, విమెన్లో చాలా పవర్ ఉంది అని. అవునండి. దాన్ని మనం వెలికి తీయకపోవడము మనలో ఉన్నటువంటి మొట్టమొదటి లోపం నాగరాజు గారు. మీరు అన్నారు హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఈ కార్పొరేట్ ఆఫీసుల వరకు ఈ జాడ్యం ఉందండి అని. ఎస్, వెరస్ నో. హెడ్ మాస్టర్ దగ్గర నుంచి మనం ఈ వేధింపులు మనం ఎదుర్కోదలుచుకున్నాము అనంటే వాళ్ళు మనలో ఏం చూస్తున్నారు? ఆ యొక్క బేలతనం చూస్తున్నారు. మనలో ఏం చూస్తున్నారు? మన అవసరాలను చూస్తున్నారు. మనలో ఏం చూస్తున్నారు? మన చేతగానితనాన్ని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. మనం వాళ్ళలో ఏం చూస్తున్నాము? మనకంటే శక్తివంతమైనవి ఏవో ఉన్నాయని చూస్తున్నాము. వాటికి మనం ఎస్ చెప్తున్నాం. కానీ ఒక్క చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇట్లాగే ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఏంటి అనంటే, తన పైన ఉన్నటువంటి బాస్ కార్పొరేట్ ఆఫీస్లో మేడం కమిట్మెంట్ అడుగుతున్నాడు. నేను వింటున్నాను, తను చెప్తుంది, నేను వింటున్నాను. కమిట్మెంట్ అడుగుతున్నాడు మేడం, నేను నా లైఫ్ అలాంటిది కాదు అని చెప్పేసి నేను చెప్పేశాను. గుడ్ అమ్మా, వెరీ గుడ్. కానీ ప్రాబ్లం అక్కడే వచ్చింది మేడం. ఏంటి? నువ్వు కాకపోతే నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళనన్నా నాకు అరేంజ్ చేయి. బ్లంట్గా, ఓపెన్గా, నిస్సిగ్గుగా అతనిలో ఏముందో అది మొత్తం కింద బయట పెట్టాడు. మేడం, నాకు ఇప్పుడు తప్పించుకోవడానికి నాకు అవకాశం దొరకటం లేదు, నా ఉద్యోగం పోతుంది, నేనేం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు నేను ఆవిడని అడిగాను, మీరు ఏం చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంకా ఏంటి, మీ అభిరుచులు ఏంటి? అవన్నీ అడిగిన తర్వాత ఆవిడలో ఎక్స్ట్రాడినరీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నాయి. నేను ఒకటే మాట్లాడాను, ఇంత పెద్ద పెట్టుబడి నీకుందమ్మా, ఒక్కసారి బయటకు వచ్చి చూడు. బావిలో కప్పలాగా అదే కంపెనీ, అదే ప్రపంచము, అదే ఉద్యోగము, అదే లగ్జరీ లైఫ్, లేదా అత్యద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ అని మీరు చూస్తున్నారు. ఆ బావి నుంచి బయటికి రా, సముద్రం నీ కోసం రెడీగా. ఆ సముద్రంలో ఏముంది? రత్నాలు, మణులు, మాణిక్యాలు నువ్వు తవ్వి తీసుకుంటే చాలా ఉన్నాయి. ఒక్కసారి నీ స్కిల్స్ని, నీ ఎడ్యుకేషన్, నీ పట్టాలో చూడకు, నువ్వు తీసుకున్న పట్టాలో చూడకు. నీ యొక్క విద్యార్హత, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క విద్యార్హత నీకు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చిందో ఆ జ్ఞానంలోకి ఒక్కసారి తొంగి చూడు. ఒక్కసారి నువ్వు ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని నో అని చెప్పిరా బయటికి. అప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఉంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగేటటువంటి అవకాశాలు ఈ ప్రపంచంలో నీకు చాలా చూస్తాయి. నో అని అక్కడ నువ్వు చెప్పావు అనంటే నీ యొక్క క్యారెక్టర్ ఏంటో అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ క్యారెక్టర్ నేను ఉన్నత శిఖరాలకే తీసుకెళ్తుంది అనేది నా విశ్వాసం అని చెప్పి పంపించాను ఆమెకి. ఆవిడ వెళ్ళిపోయారు కాన్ఫిడెంట్గా. తర్వాత నాకు ఒక 1 వీక్ తర్వాత ఫోన్ చేశారు నాకు, మేడం అని. సో నేను వింటున్నాను, అంటే ఏం వార్త నేను వినాల్సి వస్తుంది, ఏ వార్త వినాల్సి వస్తుంది అనేది నేను ఇది చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏం జరిగిందమ్మా? కంపెనీ నుంచి బయటకు వచ్చేసారా? లేదు మేడం, మీ ఏ పర్సన్ అయితే నో అని చెప్పానో ఆ పర్సన్ ప్లేస్లో నేను ఉన్నాను మేడం, ఈరోజు వాడు బయటకు వెళ్ళిపోయినాడు. మజా వస్తుంది. ఇక్కడ మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం అనుకుంటాము మన పై ఆఫీసర్ మనల్ని కమిట్మెంట్ అడిగాడు కాబట్టి వాడికి ఇచ్చి తీరాలి, ఎందుకంటే వాడికి ఇవ్వకపోతే మన జీవితం కింద ఉన్నటువంటి మన జీవితం ఏమవుతుందోనని. కానీ ఇక్కడ మనం ఒకటి మర్చిపోతున్నాం ఏంటంటే, వాడికంటే పైన వాడు ఒకడు ఉంటాడు అని. ఒక వ్యవస్థకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి.
ఆ వాల్యూస్ నీ సంస్థలో ఉన్నాయా లేవో ఒక్కసారి మీరు పరిగణలోకి తీసుకోండి. ఉన్నాయి అనంటే ఆ వాల్యూస్కి రిపోర్ట్ చేయండి, ఆ సెక్షన్కి రిపోర్ట్ చేయండి, ధైర్యంగా రిపోర్ట్ చేయండి. వాడు ఏం చేయగలుగుతాడు? మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తాడా? మిమ్మల్ని సంరక్షించడానికి మీ సంస్థ రెడీగా ఉంటుంది, మీ ఫ్రెండ్స్ రెడీగా ఉంటారు, మీతో ఉన్న మీ స్నేహితులకు తెలుసు మీరేంటి అనేది. లేదు, మీ స్నేహితులు నమ్మలేదు అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు మీకు స్నేహితులుగా అవసరమే లేదు. ఈ ప్రపంచం నలుగురితోటే ఉందా అండి? 400 మంది మనకు అవసరం లేదు నాగరాజు గారు. ఒక్కళ్ళు చాలు మనల్ని నమ్మేవాళ్ళు. ఆ నమ్మకంతో మనం ముందుకెళ్ళండి. వాళ్ళు కూడా లేరు, మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం బయటకు వస్తుంది. ఆ సామర్థ్యం జీవితం మీద కసి పెరుగుతుంది. ఆ సామర్థ్యంతో జీవితాన్ని ఖచ్చితంగా మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని మీరు మలుచుకోగలిగేటటువంటి అవకాశాలు మీ చుట్టూ చాలా ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా అది వాటికి వెల్కమ్ చెప్పారా? వాటిని ఎప్పుడైనా తరచి చూడగలిగారా? ఎంతసేపు మీరు మీ బాసు, మీరు మీ సిచ్యుయేషను, మీరు మీ ఎదురుగుండా ఉన్న హెడ్ మాస్టరు, మీరు మీ టీచరు, లేకపోతే మీరు మీ యొక్క ప్రొడ్యూసరు, లేదా మీరు మీ ఎదురుగా ఉన్నటువంటి మీ అవసరం తీర్చేటటువంటి వ్యక్తి, అతని అవసరాన్ని తీర్చడానికి మీ దగ్గర ఉన్నటువంటి పక్కకి వచ్చి చూడండి. ప్రపంచం ఆ వ్యక్తిలో లేదు, ప్రపంచం ఆ అవసరంలో లేదు. నువ్వు ఏ దృష్టితో చూస్తే నీకు ఎదురుగుండా ఉన్నటువంటి సమస్య ఆ దృష్టితో కనపడుతుంది. కొండ మనకి చూసామంటే చాలా పెద్దదిగా కనపడుతుంది. అద్దం తీసుకొచ్చి పెట్టండి, ఎంత చిన్నదిగా కనిపిస్తుందో. ఒక చిన్న అద్దం అంత పెద్ద కొండని ఇంత చిన్నదిగా తనలో ఇముడ్చుకొని చూసుకోగలిగింది అనంటే, ఇంత పెద్ద మానసిక అద్దంలో మనము ఆ సమస్యని గులకరాయిలాగా మనం ఎంత గొప్పగా చూసుకోవచ్చు. మన టాలెంట్ తోటి, మన సామర్థ్యంతో, మన ఆత్మవిశ్వాసంతో. మన ఆత్మవిశ్వాసం అనేటటువంటి మిర్రర్లోకి మీరు ఒక్కసారి తొంగి చూడండి. మీరు ఎంత గొప్పవారో మీకు అర్థమవుతుంది. మీకు లొంగిపోవాల్సినటువంటి అవసరాలు డెఫినెట్గా ఉండవమ్మా. Say no, learn and practice to say no. అది మీకు జీవితంలో ఎంత గొప్ప ఆసరాన్ని ఇస్తుంది, ఎంత గొప్ప ఆత్మధైర్యాన్ని ఇస్తుందో ఒకసారి చెప్పి బయటకు వచ్చి చూడండి. చాలా జీవితాల్లో నిజంగా చూస్తున్నాను కదా. రీసెంట్గానే నిన్న నేను విన్న ఒక స్టోరీ. నాకు తెలిసినటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ అమ్మాయి పాపం ఒక 2 days బ్యాక్ నా దగ్గరకు వచ్చి చాలా బాధపడింది. మేడం, ఇలాంటి కమిట్మెంట్స్ తోటి నేను నలిగిపోతున్నాను. నా భర్త ఏమీ చెయ్యడు, కానీ నేను డబ్బు సంపాదించాలి, నేను బయటికి రావాలి. నేను బయటకు వచ్చాను అని అంటే ఎట్లయినా సరే నువ్వు డబ్బు సంపాదించాలి. అమ్మాయి చదువుకున్నది కూడా తక్కువ. నువ్వు ఏదన్నా చెయ్యి, నాకు డబ్బు కావాలి అని అంటాడు. కానీ అడుగడుగునా నన్ను అనుమానిస్తూ ఉంటాడు. అతని అనుమానాల్ని తట్టుకోవాలా, లేకపోతే ఈ విధమైనటువంటి శారీరకమైనటువంటి బాధల్ని నేను వీళ్ళ దగ్గర నుంచి నేను ఫేస్ చేయాలి? ఈ కమిట్మెంట్స్ తోటి ఎట్లా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే నేను ఇదే సూత్రం చెప్పాను. నేను సే నో అమ్మా. నీకు ఆ ఒక్క ప్రొఫెషను, నీకు ఆ ఒక్క ఇదే నీ జీవితానికి ఎందుకు చూసుకుంటున్నావు? నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి చూడు. నీకోసం అవకాశాలు చాలా ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు చేయగలిగినటువంటి పనులు చాలా ఉన్నాయి. నిజాయితీగా నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో ఆ యొక్క వెర్షన్ నుంచి బయటకు వచ్చావు అనంటే నీకు తగ్గటువంటి పని, నిన్ను గౌరవంగా నిలబెట్టేటటువంటి పనులు, సంస్థలు చాలా ఉంటాయి. మీరు వెతుక్కోవటం అనేది మీరు మానేశారు. ఎక్కడ వెతుక్కుంటున్నారు అనంటే గొంగల్లో అన్నం తింటూ దాంట్లో ఏం వెతుక్కుంటున్నారు? వెంట్రుకలు ఏరిపారేయడము, మెతుకుల్ని వెతుక్కుంటున్నారు. మీరు తినే అన్నం ఎక్కడ? గొంగల్లో తింటున్నారు. ప్లేట్ పెట్టుకోండి. అన్నం దేంట్లో తినాలా? ప్లేట్లో తినాలి, గొంగల్లో కాదు తినేది. మీరు దాన్ని ప్లేట్ అనుకుంటున్నారు, బట్ అది స్థానం కాదు. అన్నానికి స్థానం ఏంటి? ప్లేటు. అలాగే మీ యొక్క సామర్థ్యానికి స్థానం ఏంటి? మీ స్థాయికి తగినటువంటి గౌరవమైనటువంటి పని. ఈరోజు కమిట్మెంట్స్ ప్రతి చోట ఎందుకున్నాయి చెప్పండి నాగరాజు గారు? కాంప్రమైజ్. ఎస్ అనేటటువంటి అక్షరాలు, 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టే ఆ కమిట్మెంట్స్ అనేటటువంటిది ప్రతి ఒక్క చోట నిత్యకృత్యం అయిపోయింది ఈరోజు. కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నాతో మాట్లాడతారు, కొంతమంది వీళ్ళు మాట్లాడతారు. మేడం, మా టీమ్ లీడర్స్, ఇది వినాలి, చూడాలి అందరూ కూడా. మా టీమ్ లీడర్స్ మేడం ఆడాలేదు మగాలేదు మేడం, మగవాడి మీద చెయ్యేసినట్టుగానే వచ్చి మా మీద కూడా వేసేస్తారు. మేడం, ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా మాకు? గుండెలు పిండేసేటటువంటి బాధ వస్తుంది మేడం. ఆ సీట్లో నుంచి రిజైన్ చేసి బయటికి రావాలంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు మమ్మల్ని భయపెడతాయి మేడం. మా పిల్లల భవిష్యత్తులు భయపడతాయి మేడం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాము అనంటే మా ఆర్థిక పరిస్థితులు మాకు సహకరించినటువంటి సిచ్యుయేషన్, ఏం చేయాలో అర్థం కావట్లేదని టీమ్ లీడర్స్, బాస్లు
వాళ్ళు అనుకుంటారండి, దాన్ని ఏమంటారంటే సునకానందం అంటారు నాగరాజు గారు. కుక్క చూడండి, మనల్ని చూడంగానే వచ్చి వాసన చూసేస్తుంది, ఏది స్కిన్ నాకేస్తూ ఉంటుంది, వాసన చూసి తృప్తిపడి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ సునకానందాలు, ఆత్మానందం కాదు అది. ఎందుకు దాన్ని మనం చూడండి, ఛాయ్ 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 అంటాం, పోతలకి పో అంటాం మనం, అయినా సరే అది నాకుతూ ఉంటుంది, ఎగబడుతూ ఉంటుంది. ఇవి కూడా అంతే, అలాంటి క్యారెక్టర్స్ ఏనమాట. ఇలా చేతులు వేయడాలు, ఇలా తడపటాలు, ఆ కమిట్మెంట్ అడిగేటువంటివన్నీ కూడా సునకానందాలు వాళ్ళకి. లోపల ఒక ఆడది మిమ్మల్ని ఎంత ద్వేషిస్తుందో మీకు తెలుసా? ఎంత అసహించుకుంటుందో మీ వ్యక్తిత్వాన్ని మీకు తెలుసా? క్షణికావేశాల కోసమో మీ యొక్క శారీరక సుఖాల కోసమో ఒక ఆడదాన్ని మీరు ఎంత హింసిస్తున్నారో మీకు తెలుసా? ఆ హింస రేపొద్దున మీ కుటుంబానికి ఏ రూపంలో వస్తుందో కూడా మీకు తెలుసా? ఏడుస్తున్నారండి ఆడవాళ్ళు, ఏడుస్తూ ఎవరు చేయమన్నారండి ఉద్యోగాలని మీరు మాట్లాడచ్చు. ఆడది ఇవాళ ఉద్యోగం చేయించకుండా ఇంట్లో కూర్చోబెట్టే దమ్మున్న మగాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఆడవాళ్ళు మానేసి ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకేం సరదా కాదండి. నువ్వు చూపిస్తున్నావు లగ్జరీసు, నువ్వు చూపిస్తున్నావు నాకు ఇది కావాలి అనే ఒక ఆశ, ఆ ఆశల సుడిగుండంలో నువ్వు బ్రతకాలి అనుకుంటే నీ భార్య ఉద్యోగం చేయాలి. ఇంకొకటి, ఆడపిల్లలు కూడా ఏంటి అని అంటే ఫాల్స్ ప్రెస్టేజెస్లో ఈరోజు మునిగిపోతున్నారండి. అంటే పక్కన వాళ్ళు చదువుకున్నారు, అయిపోగానే క్యాంపస్లోనే ఇంటర్వ్యూ జరిగేసింది, ఉద్యోగం వచ్చేసింది, వాళ్ళకి 40,000 జీతం వస్తుంది, 25,000 జీతం వస్తుంది, 60,000 జీతం వస్తుంది, నేను ఇంట్లో కూర్చుండిపోయాను, నేను దేంట్లోనూ సెలెక్ట్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళని చూసి, వాళ్ళ లైఫ్ని చూసి, వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి, వాళ్ళ అట్మాస్ఫియర్ చూసి, వాళ్ళ యొక్క అపియరెన్స్లు చూసి, ఆ స్టైల్ని మేము అందిపుచ్చుకోలేకపోతున్నాము, మేము ఏదో మిస్ అవుతున్నాము అనేటటువంటి దాంట్లో వీళ్ళు కూడా ఎలా తయారవుతున్నారంటే వీళ్ళ సైకాలజీ ఏం చేసేదా సరే కమిట్మెంటే కదా, ఇచ్చి పడేస్తే ఉద్యోగం వస్తుంది కదా, ఈ ఇన్ఫీరియారిటీని అయితే నేను బయటపడగలుగుతాను కదా అని అలా ఎంటర్ అయినటువంటి జీవితాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎంటర్ అయిన తర్వాత బాధపడుతూ, ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇదిగో నాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నారండి. నువ్వు అది బురదని తెలుసు కదా నీకు, దాంట్లో పెట్టిద్దాం ఎందుకో, మళ్ళీ బురద పట్టిందని రుద్ది కడిగి అది బురదని తిట్టుకుంటాం ఎందుకో? బురదని తెలిసినప్పుడు పక్క నుంచి వెళ్ళలేవా నువ్వు? లేకపోతే ఇంకొక మార్గం లేదా నీకు? ప్రయత్నించండి, నిజంగా మిమ్మల్ని మీరు వెతుక్కోండి, మీ ఆత్మవిశ్వాసంలో నుంచి మిమ్మల్ని మీరు కొత్తగా బయటికి తీయండి. కొత్తగా కాదు, ఉన్న మనిషిని బయటికి తీయండి. మీకు వచ్చిన విద్యతో, మీకు వచ్చిన సామర్థ్యంతో మీరు చేసే ఈ బోడి ఉద్యోగాల కంటే, మీరు ఇచ్చేటటువంటి దిక్కుమాలిన కమిట్మెంట్ల కంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ఎన్నో అవకాశాలు మన ముందు ఉన్నాయి, మీ ముందు ఉన్నాయి. ఒక్కసారి మీరు వాటిని చూసుకోండి. ఈరోజు నాగరాజు గారు మనకి ఏ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోలేని చెప్పండి, ఏ అవకాశాన్ని ఎవరి సపోర్టు లేకుండా ముందుకు ఎందుకు వెళ్ళలేని చెప్పండి. చిన్న వాళ్ళు చూడండి, వాళ్ళు మనం యూట్యూబ్లో ఓపెన్ చేస్తే పొలం పనులు చేసుకుంటూ యూట్యూబ్లు రన్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా నడుస్తుంది చాలా మంది. కానీ అవే యూట్యూబ్లు కొంతమంది నడుపుతున్నారండి గాసిప్స్ తోటి, నీచమైన నికృష్టమైనటువంటి యాటిట్యూడ్స్ తోటి. తేడా లేదా నాగరాజు గారు? తేడా ఉందా? వాళ్ళు ఎక్కడ ప్లేట్లో అన్నం తింటున్నారు, వీళ్ళు దేంట్లో తింటున్నారు? అశుద్ధంలో తింటున్నారు. వెతకడం మొదలు పెడితే ఎంత గొప్పదైనా మన దగ్గరకు వస్తుంది, దేన్నైనా మనం సాధ్యం చేయగలుగుతాం. నేను చెయ్యగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం మనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చెప్తున్నా, నాకు ఈ మధ్య కాలంలో అసలు ఈ కేసులు ఎంత ఎక్కువైనంటే, మనం ప్రోగ్రామ్ చేయటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఎక్కువ ఇవే వస్తున్నాయి. మేడం వీటి నుంచి బయటికి రాలేకపోతున్నాము. నేను ఒక్కటి చెప్తున్నాను, రాగలరు, రాగలరు. ఆ కంపెనీలోనే మేము ఉండాలి, దాంట్లోనే మేము ఉండాలి, వీళ్ళు మా జోలికి రాకూడదు, మాకు ఏ ఇష్యూ కాకూడదు, మేము హ్యాపీగా బయటపడాలి. వీటన్నిటి నుంచి బయటపడేటటువంటి మార్గాలు ఏమున్నాయో చెప్తారా మేడం? మీ గురించి మీరు ఒక 10 మందికి చెప్పుకునేటటువంటి స్థాయిలో మీరు డెఫినెట్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.